మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. దసరా విజయదశమి 12వ తారీఖు. మరి 12వ తారీఖు విజయదశమి రోజు ఒక చిన్న పరిహారం చేసి విజయాన్ని మీ సొంతం చేసుకోండి. విన్నారా? అది ఏమిటి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా కూడా ఇంటిల్లిపాది అందరూ కూడా నూతన వస్త్రాలతో చాలా కోలాహలంగా దసరా పండుగ అంటేనే అత్యంత అద్భుతంగా చేసుకునేటువంటి పండుగ ఇది. బతుకమ్మలు, అటు పిమ్మట దసరా. తెలంగాణ సైడు ఎంతో ఒక ఎట్లా అంటే ప్రేమగా అమ్మవార్లను బతుకమ్మ పైన గౌరమ్మను చేసి పెట్టి 9 రోజులు కూడా సద్దుల బతుకమ్మ అని కానీ, మొదటి రోజు పితరామావాస్య రోజు ఇంగిలి పూలు అని చెప్పి, చివరి రోజు సద్దుల బతుకమ్మ, దాని తర్వాత దసరా, ఇలా ఎంతో అద్భుతంగా ఫెస్టివల్ చేసుకుంటారు. ఆంధ్రాలో ఏమిటి వారు కూడా మనకు వారికేమో ఎక్కువ సంక్రాంతి. విన్నారా? కనుక దసరా పండుగ అందరికీ పండుగనే. అయితే ఈ దసరా పండుగ రోజు ఎవరైనా ఒక చిన్న మనం చెప్పేటువంటి పరిహారం చేయండి. ఒక వైట్ పేపర్ తీసుకొని ఈ విధంగా స్వస్తిక్ వేయండి. వైట్ పేపర్ తీసుకొని ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ స్వస్తిక్ వేసుకోండి. స్వస్తిక్ వేసి దీనికి పసుపు కుంకుమ కలిపినటువంటి మిశ్రమంతో ఇక్కడ ఒక బొట్టు, ఇటు ఒక బొట్టు, ఇటు ఒక బొట్టు, ఇటు ఒక. పెళ్లి పత్రికలకు ఏ విధంగానైతే మనము బొట్టు పెడతామో 4 వైపులా కూడా చక్కగా అత్తరు రాసి బొట్టు పెట్టాలి దీనికి, ఈ యొక్క స్వస్తిక్. ఓకే, 1 2 3 4 మధ్యలో కూడా కాస్త బొట్టు పెట్టండి. బొట్టు పెట్టి మీ పేర్లను రాయండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లను రాయండి. ఇక్కడైనా ఇంట్లో ఇంటిల్లిపాది పేర్లను మొత్తము కూడా రాసి చక్కగా కూడా దీన్ని మడిచి, ఎక్కడైతే మడవడం అంటే ఇలా చుట్టాలి, రోల్గా, అంతే సింపుల్గా ఇలా రోల్లా చుట్టేసి దీనికి ఒక కంకణం కట్టండి. దీనికి ఒక కంకణం కట్టేసి చక్కగా కూడా ఎక్కడైతే మనకు జమ్మి చెట్టు ఉంటుందో జమ్మి చెట్టు తొర్రలో పెట్టండి. ఇది తీసుకువెళ్ళి, లేదా జమ్మి చెట్టు ఒక కొమ్మకు కట్టండి. ఎక్కడ అక్కడ తొర్రలు లేవు అనుకుంటే జమ్మి చెట్టు ఒక కొమ్మకు కట్టండి. ఆ యొక్క మీరు రాసుకున్నటువంటి పేర్లను ఇవన్నీ కూడా ఆ రోజు అయిపోతుంది. తెల్లవారాక పిల్ల దసరా అంటారు. దసరా తెల్లారి 13వ తారీఖు. ఈరోజు ఏం చేస్తారంటే దీన్ని మళ్ళా కూడా మీరు ఎక్కడైతే చెట్టు తొర్రలో పెట్టారో అక్కడి నుండి నేరుగా కూడా మీ ఇంటికి తీసుకొని రావాలి. విన్నారా? మీ ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా దాన్ని పట్టుకొని అదేదైతే మీరు రాసి పెట్టున్నారో ఆ యొక్క మీ పేర్లను కూడా అవన్నీ కూడా ఇంటికి తెచ్చుకొని మీ యొక్క బీరువాలో, లాకర్లో కానీ, పూజా మందిరంలో కానీ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల అద్భుతమైనటువంటి విజయం. ఏ పని అనుకుంటే ఆ పని అన్నింటా పిల్లలు విదేశీ ప్రయత్నం కానీ, విదేశీ యోగం కానీ, విదేశీ యానం కానీ, అదేవిధంగా ఇలా ఎలాంటి ఒక గృహానికి సంబంధించిన సమస్య కానీ, ఇంట్లో నెగిటివిటీ కానీ, లేదా మనీ రిలేటెడ్ కానీ ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. ఇక ఇదే రోజు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క దసరా పండుగ రోజు అంటే విజయదశమి రోజు మనకు ఇక్కడ అద్భుతమైన ముహూర్తం ఏమిటాయి అంటే సుమారుగా కూడా 9:05 నుండి 10:15 అంటే ఒక గంటన్నర సేపు అమృత గడియలు ఉన్నవి. ఈ సమయంలో ఆయుధ పూజ కావచ్చును, ఈ సమయంలో అమృత గడియలు ఉన్నవి కనుక ఈ సమయంలో మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఒక దీపారాధనకు ఏర్పాటు చేయండి. కానీ ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసిన తర్వాత దీపారాధన చేసి ఆ యొక్క దీపంలో పచ్చకర్పూరము, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు ఈ మూడింటిని కూడా గ్రైండర్ పట్టి ఆ యొక్క పొడిని ఈ యొక్క దీపంలో వేయండి. వేసి ఉదయము అద్భుతమైనటువంటి విజయం మీ సొంతం. మరి ప్రదోష కాలంలో 8 దిక్కులలో కూడా ఒక దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి.
మీ ఇంట్లో ఉండేటువంటి 8 దిక్కులు కూడా ఒక దీపాన్ని పెట్టాలి. ఆ దీపంలో ఒక బాదం వేయాలి. గుర్తుంచుకోండి, ఒక బాదము ఆ దీపంలో వేయండి. దీంతో పాటుగా ఇంట్లో సింహద్వారం వద్ద ఒక దీపం వెలిగించండి, అందులో ఒక బాదం వేయండి. అదేవిధంగా పూజా మందిరంలో కూడా ఒక దీపాన్ని వెలిగించండి, ఇందులో కూడా ఒక బాదాన్ని వేయండి. ఇంటిల్లిపాది కూడా సుఖ సంతోషాలతో, ధనధాన్యాదులతో, సిరి సంపదలతో అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా అద్భుతంగా 100% ఈ విజయదశమి నుండి మీ సొంతం. ఆల్ ద బెస్ట్.